చూశాను. మనలాంటి విఐపీస్ అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లమే కారు పార్కింగ్ కదా. అవును సార్, ఫంక్షన్ హాల్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంది. అది నా ఫ్రెండ్ది. ఆ గ్రౌండ్ పార్కింగ్ కి తీసుకుందాం, ప్రాబ్లం రాదు. మీ సైడ్ నుండి ఎంతమంది గెస్ట్లు వస్తున్నారో అది మాత్రం చెప్పండి చాలు. ఎంతమంది కామాక్షి? చాలా మంది ఉన్నారు కదండి. మన సైడ్ నుండి ఒక ఊరే వస్తుంది. అలాగే నా బిజినెస్ ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. ఇద్దరు కార్పొరేట్ జైంట్స్ మధ్య సంబంధం అంటే ఊరంతా రాకుండా ఉంటుందా? అవునవును. అంకుల్, మీ గెస్ట్ లిస్ట్ నాకు ఇవ్వండి. ఎందుకంటే ప్రతి గెస్ట్ కి పర్సనలైజ్డ్ గా కార్డ్, గిఫ్ట్, బొకే, అలాగే ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ బాక్స్ రెడీ చేసి ఇవ్వాలి. అలాగే ఇస్తాను అల్లుడు గారు. ఆంటీ స్వీట్ తీసుకోండి. అయ్యో, మళ్ళీ స్వీటా? సరే, నేను ఇక్కడ పెడతాను, మీరు తర్వాత తీసుకోండి. నాన్న హోటల్ ఇయర్ కదా, భోజనం చేసిన వెంటనే డిజర్ట్ కావాలి. అమ్మా, నాకు ఇంగ్లీష్ బాగా తెలుసు. డెజర్ట్ అంటే ఏ అభి ఎడారే కదా? ఇంతకు మించి నువ్వు నోరు తెరిచి మాట్లాడావంటే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. జోక్ చేశా. అభి గారు రండి, నేను మా ఇల్లంతా మీకు చూపిస్తాను. లేదమ్మా, మేము మ్యారేజ్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది కాదంటీ, మా నాన్నగారి దగ్గర కొన్ని రేర్ కలెక్షన్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఓ, ఐ లవ్ పెయింటింగ్స్. అందుకే కదా రండి అని చెప్తున్నాను. అమ్మా, నేను వెళ్ళనివ్వండి, మనం డిస్కస్ చేసుకుని డిసైడ్ చేస్తే సరిపోదా? లెట్ దెమ్ చిల్. అభిని వెళ్ళనివ్వండి. సరే, ఓకే, సరే. నువ్వు వెళ్ళబి. రండి రండి రండి. ఇదేంటి అభిని నైస్ గా తీసుకెళ్తోంది? మేడపైకి తీసుకెళ్లి ఐశ్వర్య గురించి అడ్డమైనవని చెప్పి అభి మనసు పాడు చేస్తే నా కూతురు గతి ఏమవుతుంది? వెంటనే దీన్ని ఆపాలి. అవును, క్యాటరింగ్ ఎవరికి ఇస్తున్నారు? కేటరింగ్ మీరే చెయ్యాలి సార్. ఇదేం ప్రశ్న? మీకంటే బాగా ఇంకెవరు చేస్తారు? మరి వదిలేస్తామా? జరిగేది మా అమ్మాయి పెళ్లి కదా. వదినా, బట్ ఐ వాంట్ టు డిసైడ్ ద మెనూ. ఓకే, నేను చెప్పినవన్నీ ఉండాలి. తప్పకుండా, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. వదినా. ఏంటి సుభద్ర, మేనస్ తెలీదా? మాట్లాడుతున్నాం కదా. ఒక్క నిమిషం వదినా, కోప్పడకండి వదినా. పర్వాలేదు, చెప్పండి. అక్కని చూడగానే అభి ఖచ్చితంగా షాక్ అవుతారు. అందువల్ల నేను ఇప్పుడేమీ చెప్పొద్దు. తలుపు తీసి అభిని లోపలికి పంపించేస్తాను. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఏంటి చెప్పు. వదినా, సత్య అభిని తీసుకుని మేడపైకి వెళ్ళింది. ఇప్పుడు గతం గురించి ఏదైనా అడగకూడదు అడిగి, దాంతో టెన్షన్ వచ్చి అభికి ఏదైనా అయ్యి బీపీ పెరిగి ఆరోగ్యం పాడయ్యి. అయ్యో, ఏ ఎందుకలా సాగదీస్తున్నావు? ఏంటో త్వరగా చెప్పిచావు. వదినా, అభి ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడంటే ఏమైనా బాగుంటుందా? నేను వెళ్ళి తోడుగా ఉండనా? నేను వెళ్ళి ఊరికే చూస్తున్నట్లుగా అలా పైకి వెళ్ళి చూసిరానా? సరే వెళ్ళు. ఏమైంది? కాదు సార్, ఈ రోజు నేను వదిన వచ్చినప్పుడు మేడ పైన ఒక పెయింటింగ్ ని చూసాం. అది సత్య గీసిందని చెప్పారు. అందుకే మళ్ళీ ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. సత్య నైస్గా అభిని దేవి దగ్గర తీసుకెళ్తుంది. ఈవిడ ఎందుకు మధ్యలో అడ్డుగా వెళ్తుంది? అలాగే ఆ మెనూ ఐటమ్స్ అన్ని. వియంకురాలు గారు, ఒక్క నిమిషం. ఈ పత్రికలో
మా మేనమామ పేరు ఇనీషియల్ తప్పుగా వేసినట్టు నాకు అనిపిస్తుంది. అది తర్వాత పెద్ద ప్రాబ్లం నో అవుతుంది. వే. ఆర్తి దగ్గర నుంచి అన్ని కరెక్ట్ గా తెలుసుకుని డబుల్ చెక్ చేసి తర్వాతే ప్రింట్ చేయించాం వియంకుల్ గారు. లేదు వియ్యపురాలు గారు, అయినా పోయిన నెలలోనే వాళ్ళింట్లో పెళ్లి జరిగింది. ఆ పత్రిక నా రూములోనే ఉంది. నేను వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసి వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మా ఊరు వాళ్ళు ఈ విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు. కొట్టుకునేదాకా వెళ్ళిపోతారు. అర్థమైంది అర్థమైంది వదిన గారు. లోపలికి రండి. అభి, సత్య, ఇందాకే నీకు చెప్పాలనుకున్నా, కానీ అంతలోనే అభిని తీసుకొచ్చావు. పెయింటింగ్ కలెక్షన్స్ అన్నీ కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం కదా ఎయిర్పోర్ట్లో, అక్కడికి తీసుకెళ్లి డిస్ప్లే చేయమని చెప్పానమ్మా. ఓ అలానా నాన్న? అవి ఉన్నాయనుకునే అభిని తీసుకొచ్చాను. సరే వదిలే. పెయింటింగ్స్ చూడడానికి కదా మనం మేడపైకి వచ్చాం. అభిని సత్య తీసుకొచ్చినట్టుగా ఉంది. సారీ అభి, నాకు నిజంగా విషయం తెలీదు. తర్వాత ఇంకొక రోజు మనం నాన్నగారి హోటల్కి వెళ్ళి పెయింటింగ్స్ చూద్దాం. ఆ పని చేయండి. అవును, నువ్వు ఏదో కొత్తగా పెయింటింగ్ గీసావని ఈవిడ చెప్పారు. నేనా? లేదే. అయ్యో, ఈ రోజు నేను చూసిన పెయింటింగ్ నువ్వు గీసిందనుకున్నానే. నువ్వు గీయలేదా? సరే అభి, అత్త. వెళ్దాంరా. యా, వెళ్దామా? అభి అభి అభి, ప్లీజ్ అభి, వెళ్ళొద్దు అభి. అభి అభి ఎందుకు వెళ్ళిపోయారు?